హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు ధర్మ. ఈరోజు మనం సొగస్యుడు ధర్మలో బేగం బజార్లో ఉన్న శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్ అండ్ డ్రెస్సెస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో మనకి శారీస్ అండ్ డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అనూప్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం 2 వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏది చూపిస్తున్నారు? ఫస్ట్ మీకు శారీస్ చూస్తాం. శారీసా? ఓకే. ఇది టోటల్ పార్టీ వేరా? yes ma'am, పార్టీ వేర్. ఓకే. ఇది టోటల్గా మనకి పార్టీ వేర్ శారీ లంగావని స్టైల్లో వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాము. బోర్డర్ చూసినట్లయితే టోటల్గా మనకి వెల్వెట్ మెటీరియల్తో ఒక బోర్డర్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా మనకి టోటల్గా థ్రెడ్ వర్క్ ఉంటుంది. అలాగే ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి షిమ్మర్ మెటీరియల్ ఉంటుందండి. పైన మనకి పింక్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ పింక్ కలర్ కాంబినేషన్ పైన పీచ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇచ్చారు. ప్లస్ 2.5 మీటర్స్ మనకి పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ అంటే 2.5 మీటర్స్ ఎక్కడి వరకు అయితే వస్తాయో అక్కడి వరకు కూడా మనకి మిడిల్ పార్ట్లో అంటే ఎడ్జెస్లో కాకుండా మిడిల్ పార్ట్లో మనకు ఒక ప్లెయిన్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి ఏంటంటే ఈ క్రీపర్కి పైన ఉన్న పార్ట్ మొత్తం షోల్డర్ పార్ట్ అంతా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఆ తర్వాత కిందున్న పార్ట్ అంతా కూడా కొంచెం పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2.5 మీటర్స్ మనకి సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత టోటల్గా మనకి లేస్ మెటీరియల్ యాడ్ చేశారు. షిమ్మర్తో డిజైన్ ఉన్నటువంటి లేస్ మెటీరియల్ అనమాట. మొత్తం కూడా క్రీమ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి బోర్డర్లో వేరియేషన్ ఉంటుందండి. మనకి కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ యూస్ చేశారనమాట. శారీ మిడిల్లో ఏదైతే మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారో దాన్ని మనకి వెల్వెట్ మెటీరియల్ పైన తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. టోటల్ శారీ ఎండ్ వరకు కూడా. దీనికి బ్లౌజ్ సిల్క్ బ్లౌజ్, సెల్ఫ్ బ్లౌజ్. ఓకే, సిల్క్ పింక్ కలర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. అంటే మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే నెక్ పార్ట్స్కి హ్యాండ్స్ పార్ట్కి వచ్చే విధంగా మనకి మొత్తం కూడా ఒక డిజైనర్ ప్యాచ్ వర్క్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్స్ పార్ట్లో ఉంటుంది. లేస్కి మనకి పెట్టికోట్ కూడా ఇచ్చారండి. ఆల్రెడీ క్రీమ్ కలర్ ఇచ్చారు కాబట్టి లేస్ వర్క్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి పెట్టికోట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 6,290 రూపీస్. 6,290 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ షిఫాన్ మెటీరియల్ లైట్ వెయిట్ లో. ఓకే, ఇది మనకి షేడెడ్ లో వచ్చింది. షిఫాన్ మెటీరియల్ లో మనకి షేడెడ్ లో ఇచ్చారు. పైన అంతా కూడా లైట్ వీట్ కలర్ కాంబినేషన్, మిడిల్ లోకి వచ్చేసరికి ఎల్లో, కిందకి వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది. టోటల్ గా మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన అంతా కూడా షిమ్మర్ మెటీరియల్లోనే కొంచెం డాట్స్ టైప్లో ఉన్నటువంటి బోర్డర్ యూస్ చేశారు. ఆ బోర్డర్ పైన అంతా కూడా స్టైలిష్గా మనకి షోల్డర్ పార్ట్లో ఇలా వచ్చే విధంగా మొత్తం ప్యాచ్ వర్క్ని, ఇదంతా లేస్ వర్క్ అండి. లేస్ని మనకి ఒక ప్యాచ్ లాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి కరెక్ట్గా షోల్డర్ పార్ట్లో వచ్చే విధంగా ఉంటుంది. ఆ తర్వాత అంతా సపరేట్ బుటీస్ లాగా తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఈ సపరేట్ బుటీస్ అనేది ఓన్లీ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే ఇచ్చారు. కింద కుచ్చిళ్ళ పార్ట్లో మళ్ళీ సేమ్ వస్తుంది. శారీ ఎండ్ వరకు ఉంటుందండి. ఇది లంగావని స్టైల్లో ఉన్నట్టు ఇది ప్రింట్ వస్తుంది. అంటే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి. 2.5 మీటర్స్ తర్వాత అంతా కూడా మనకి ఇది గోల్డ్ కలర్ ప్రింట్ తీసుకున్నారు. అక్కడ చూసినట్లయితే మనకి టోటల్గా ప్యాచ్ వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ స్టైల్లో ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే ఉంటుంది. అది కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్లో కొంచెం హెవీగా వచ్చే విధంగా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా ఎండ్ వరకు కూడా మనకి ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా మనకి గోల్డ్ కలర్లోనే కొంచెం డల్ ఫినిషింగ్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన 2 సైడ్స్ హ్యాండ్స్కి ఇచ్చారు, 1 సైడ్ అంటే హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మేడం. ఇది బ్యాక్ ఫ్లవర్ వస్తుంది. ఓకే, బ్యాక్ నెక్ పార్ట్ లో ఫ్లవర్ వచ్చే విధంగా వచ్చింది. అంటే షోల్డర్ పార్ట్ లో ఉన్న ఫ్లవర్. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ పార్ట్ అండి. కొంచెం బ్రిక్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ స్టైల్లో ఇచ్చారు. టోటల్ గా మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 4,590 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా ఫ్యాన్సీ సిల్క్ మేడం. ఇది క్రేప్ సిల్క్ లైట్ వెయిట్ లో. ఓకే, మెటీరియల్ క్రేప్ సిల్క్ లైట్ వెయిట్ లో. ఇది లంగావని అండి, లంగావని స్టైల్. దీనిపైన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఓన్లీ స్టోన్ వర్క్ తోని చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్రిక్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ తో ఒక చిన్న గోట్ వర్క్, తర్వాత మనకి పిటాయి వర్క్ తో ఒక
గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకున్నారు. దాని లోపల ఫ్లవర్ ఫిల్లింగ్ వచ్చేసరికి నక్కి ఇచ్చేసి దాని చుట్టూ కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే 2.5 మీటర్స్ మనకి ఇదే మెటీరియల్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత క్రేప్ షిఫాన్ అండి, ఇది క్రేప్ షిఫాన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇదంతా కూడా మనకి ఆల్రెడీ సెల్ఫ్ చెక్స్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే ఇంతకు ముందు మనం థ్రెడ్ వర్క్ బోర్డర్ సింగిల్ బోర్డర్ ఏదైతే చూసామో ఆ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా రెడ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్తో ఇంకొక సెకండ్ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో అది మనకి ఓన్లీ కుచ్చిళ్ళ పార్ట్లో మాత్రమే కంటిన్యూ అవుతుంది. సారీ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్లో సింగిల్ బోర్డర్ ఉంటుంది. మనకి కుచ్చిళ్ళ పార్ట్ చూసినట్లయితే డబుల్ బోర్డర్ ఇచ్చారు. సారీ ఎండ్ వరకు కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మరి ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. మొత్తం కూడా డాట్స్ లాగా ఉన్నటువంటి గోల్డ్ కలర్ బ్లౌజ్. అలాగే సారీలో మనకి షోల్డర్ పార్ట్లో సింగిల్ బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ని మాత్రమే మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 2990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ సారీస్లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. స్ప్రే షిమ్మర్ అంటారు మేడం, ఇది స్ప్రే షిమ్మర్ మెటీరియల్. ఓకే, ఇది షేడెడ్లో వచ్చింది ప్లస్ మనకి షిమ్మర్ మిక్స్ ఉందండి. శారీ మెయిన్ అంతా కూడా మనకి కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇది మనకి షేడెడ్లో ఇచ్చారు. పైన వచ్చేసరికి టోటల్గా గంధం కలర్ ఉంటుంది, శాండిల్ కలర్. ఇక్కడ వచ్చేసరికి వీట్ కలర్, తర్వాత ప్యారెట్ గ్రీన్ అండ్ లీఫ్ గ్రీన్ కలర్. అంటే గ్రీన్స్లో మనకి 2 కలర్స్, అలాగే మనకి ఇక్కడ కూడా మనకి 2 కలర్స్ షేడెడ్లో తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి షిమ్మర్ మిక్స్ ఉంది కాబట్టి టోటల్గా మనకి ప్లెయిన్ తీసుకున్నారనమాట. ఫుల్ శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే టోటల్గా కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. ఆ బోర్డర్ కూడా మనకి కలర్ఫుల్గా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. దానిపైన బ్లాక్ కలర్ వెల్వెట్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో చిన్నగా క్యూట్గా ఉన్నటువంటి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చి లోపల ఒక స్టోన్ వర్క్ని యాడ్ చేశారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ బోర్డర్ వస్తుంది, డబుల్ బ్లౌజ్, ఇంకో బ్లౌజ్ హెవీ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి సారీలో వచ్చిన బ్లౌజ్ అండి. ఇది మొత్తం కూడా గోల్డ్ కలర్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకుని సారీలో ఇంతకుముందు మనం ఏదైతే బోర్డర్ చూసామో అది చిన్న బోర్డర్ చిన్న ఫ్లవర్స్తో ఉన్నటువంటి బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇంకొక బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా మనకి డిజైనర్ బ్లౌజ్ అనమాట. బేస్ వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన టోటల్గా ఎక్కడ కూడా మనకి బ్లాక్ అనేది కనిపించకుండా హెవీగా కనిపించే విధంగా చిన్న లీఫ్ పార్ట్ ఇచ్చారనమాట, పెటల్స్ టైప్లో. దానికి ప్రతి ఒక్క పెటల్కి కూడా మనకి కింద ఒక చమ్కీ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 3990. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3990 రూపీస్కి అవైలబుల్ ఉంది. డబుల్ బ్లౌజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిమ్మర్ జార్జెట్, ఇది షిమ్మర్ జార్జెట్. ఓకే, షిమ్మర్ జార్జెట్ మెటీరియల్ అండి. ఇది మొత్తం కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. పైన వచ్చేసరికి వీట్ కలర్, కింద మనకి మిల్కీ వైట్, కింద వచ్చేసరికి కొంచెం సంపంగి కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. షిమ్మర్ మిక్స్ ఉండడం వల్ల మంచి షైనింగ్ లుక్ ఉంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే పైన పింక్ కలర్తో ఒక చిన్న గోట్ వర్క్, తర్వాత వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు. కింద వచ్చేసరికి మనకి షిమ్మర్లోనే గోల్డ్ కలర్ తీసుకున్నారనమాట. పైన పైపింగ్ వచ్చేసరికి పింక్ ఉంటుంది, కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి 3 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ పింక్ వస్తుంది, పింక్ గోట్ వర్క్ వచ్చేసి పింక్ ఇచ్చారు కాబట్టి మనకి అదే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ డిజైన్ చేశారండి. మంచి సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ శారీలో ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో పింక్ కలర్ గోట్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ బోర్డర్తో సేమ్ అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ 2790 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ అండి. నెక్స్ట్ వెరైటీ మీకు ఇది అనార్కలి డ్రెస్సెస్. ఇప్పటి వరకు మనం సారీస్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసరికి మనకి టోటల్ గా పార్టీ వేర్ డ్రెస్సెస్, అనార్కలి డ్రెస్సెస్. ఇవి టోటల్ గా మనకి పైన పార్ట్ చూసినట్లయితే కనుక బోట్ నెక్ ఇచ్చారండి. హెవీ నెక్ అంటే పై వరకు కవర్ అయ్యే విధంగా ఉంటుంది. దాని పైన అంతా కూడా మనకి చిన్న లైన్స్ లాగా తీసుకున్నారు. బేస్ వచ్చేసరికి పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనిపైన ఎల్లో కలర్ తో లైన్స్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ డ్రెస్ కలర్ కాంబినేషన్ తీసుకుని క్రీమ్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియల్ పైన మిర్రర్ వర్క్ అండ్ మొత్తం కూడా జరీ వర్క్ ఇచ్చారు. అది కూడా మనకి మ్యాంగో డిజైన్ యాడ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న బెల్ట్ పార్ట్ కుందన్ వర్క్ ఇచ్చారనమాట పిటాయి వర్క్తో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పైన లేయర్ వచ్చేసి 2 లేయర్స్ అనమాట. పైన లేయర్ వచ్చేసి మొత్తం కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ ఉంటుంది. ఆ తర్వాత లోపల ఏదైతే కనిపిస్తుందో మీకు ఒక డిజైన్, అదంతా కూడా
ఇక్కడంతా కూడా మనకి టోటల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇలా మనకి ఆల్టర్నేట్గా మొత్తం లోపల ఇన్నర్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. కింద దామన్ పార్ట్లో కూడా లోపల లేయర్కి మనకి గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. పైన మొత్తం ఇట్లా ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కొంచెం చెక్స్ టైప్లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్కి 2 లైన్స్ లాగా పైన ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇది వచ్చేసరికి టోటల్గా మనకి టాప్ పార్ట్. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. చున్నీ పైన నెట్టెడ్ మేడం, చున్నీ కూడా నెట్టెడ్ అయితే ఫుల్ వర్క్ వస్తుంది. ఓకే, నెట్టెడ్ చున్నీ. కొంచెం లెంత్ స్మాల్ సైజ్ తీసుకున్నారు. ఇంతకుముందు మనం ఏదైతే దామన్ పార్ట్లో చూసామో చెక్స్ డిజైన్, అదే డిజైన్ని మనకి బోర్డర్ లాగా 4 సైడ్స్ యాడ్ చేశారు. మధ్యలో మనకి సీక్వెన్స్ వర్క్తో మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా ఒక డిజైన్ కూడా వచ్చింది. బాటమ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్. యాంకల్ దగ్గర మాత్రం గోల్డ్ కలర్తో చెక్స్తో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 9290 మేడం. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 9290 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. అనార్కలి డ్రెస్ ఇది కూడా. ఓకే, అనార్కలి డ్రెస్. ఓకే, ఆరెంజ్ షేడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ కలర్ కాంబినేషన్ షేడెడ్లో వచ్చిందండి. ఇది షోల్డర్ పార్ట్ చూసినట్లయితే వన్ సైడ్ క్రాస్గా వచ్చే విధంగా మనకి షిమ్మర్ మెటీరియల్తో బాల్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు. క్రాస్ లైన్ లాగా తీసుకున్నారు. ఆ పైన పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా వీట్ కలర్ కాంబినేషన్ పైన సీక్వెన్స్ వర్క్తో మనకి ఫ్లవర్ షేప్లో తీసుకొని లోపల ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో మనకి మెయిన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అగైన్ మనకి ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో బాల్స్ వేసి ఇచ్చారనమాట. బాల్స్ టైప్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్కి కూడా మనకి బాల్స్ డిజైనే వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా జకార్డ్ క్రేప్ మెటీరియల్ తీసుకున్నారండి. లోపల ఇన్నర్ పార్ట్ ఒక లేయర్ వచ్చేసరికి దానిపైన అంతా కూడా ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. అది కూడా కలీజ్ స్టైల్లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి మెటీరియల్ గోల్డ్ కలర్తోనే బోర్డర్ లాగా క్రాస్ లైన్స్ లాగా ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ అంతా కూడా రౌండ్ సర్కిల్ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఈ టాప్కి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చిందో చూద్దాము. బాటమ్ చుడిదార్ వస్తుంది, సేమ్ కలర్. డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ అనేది ఇచ్చారు. చున్నీ కూడా మనకి సేమ్ కలర్ అండి. నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకి షిమ్మర్ లైన్ ఇచ్చారు. మనకి 2 సైడ్స్ మాత్రమే ఇచ్చారనమాట హ్యాంగ్ అయ్యే పార్ట్లో. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 7090 రూపీస్. 7090 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది హెవీ కలెక్షన్ అన్నది బ్రైడల్లో. బ్రైడల్లోనా? ఎస్ మ్యామ్. బ్రైడల్లో టోటల్ ఫ్లోర్ లెంత్ వచ్చిందండి. ఫ్లోర్ లెంత్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం పైన షోల్డర్ పార్ట్ చూద్దాము. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఇది కూడా ఆల్మోస్ట్ మనకి హై నెక్ ఇచ్చారండి. దానికి టోటల్ హ్యాండ్ వర్క్ ఇది. హ్యాండ్ వర్క్. ఓకే, హై నెక్ ఇచ్చారు. దానికి మనకి 2 లైన్స్ లాగా జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. అక్కడ కూడా మనకి స్టోన్ వర్క్, అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారు. మనకి 2 లైన్స్. మధ్యలో అంతా కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మొత్తం అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. లోపల ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో లోపల తీసుకున్నటువంటి మెటీరియల్ ఇది వచ్చేసరికి పైన లేయర్ మనకి టోటల్గా మనకి నెట్టెడ్ మెటీరియల్. లోపల అది శాంటిలైన్ లేస్ అంటాం. శాంటిలైన్ లేస్ మెటీరియల్ని యూజ్ చేశారు. సేమ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే మనకి ఫ్రంట్ నెక్ ఎలా అయితే ఉందో బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్. ఇంకొక లైన్ ఎక్స్ట్రానే ఇచ్చారండి బ్యాక్ నెక్ పార్ట్లో. మొత్తం అంతా కూడా హెవీ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కరెక్ట్గా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారండి. చాలా హెవీ డిజైన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ పైన పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మనకి అంటే కొంచెం కల్సెం మోడల్లో మొత్తం అంతా కూడా వర్క్ చేశారు. ఇదంతా కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా నెట్టెడ్ మెటీరియల్, గంధం కలర్ నెట్టెడ్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే మన కలీజ్ స్టైల్లో తీసుకుని ప్రతి ఒక్క కలీజ్లో కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చారనమాట. అగైన్ కింద కూడా మనకి ఒక బోర్డర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి షిమ్మర్ మెటీరియల్ బోర్డర్, తర్వాత బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్, గ్రీన్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. టోటల్గా మనకి టాప్ అనేది ఇలా కనిపిస్తుంది. దీనికి ఫుల్ డిజైనర్ హ్యాండ్స్ కూడా యూజ్ చేస్తారు. మొత్తం హ్యాండ్స్ అంతా కూడా చాలా హెవీగా ఇచ్చారనమాట. ఇట్లా కింద రిస్ట్ దగ్గర ఇట్లా కనిపిస్తుంది. మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారు. ఈ డ్రెస్కి బాటమ్ అండ్ చున్నీ సెల్ఫ్ వస్తుంది మనం. దీనికి కూడా చుడిదా. ఓకే, సెల్ఫ్ అండ్ చున్నీ కూడా ప్లెయిన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బాటమ్ ఇచ్చారు. అలాగే సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి చున్నీ కూడా యూస్ చేశారు. దానికి చుట్టూ బోర్డర్స్ కూడా బ్లాక్ కలర్ అన్నమాట. అంటే కింద దామన్ పార్ట్ లో మనకి బ్లాక్ కలర్ తో వెల్వెట్ మెటీరియల్ తో ఒక బోర్డర్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ కలర్ తో ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ 12,990 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ కాటన్ లో మేడం, కాటన్ సిల్క్ ఇది. కాటన్ మెటీరియల్. ఇప్పుడు వరకు మనం ఫ్యాన్సీ చూసాము. ఇది కాటన్ మెటీరియల్. కాటన్ లోనే కానీ టోటల్ గా ఇది కూడా మంచి పార్టీ వేర్ ఇచ్చారు. పార్టీ వేర్. ఓకే,
ఫస్ట్ పైన పార్ట్ చూద్దామండి. బ్లూ కలర్, నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన ప్లెయిన్ మెటీరియల్, దానిపైన అంతా కూడా సెల్ఫ్ లైన్స్ థ్రెడ్స్ తీసుకున్నారు, థ్రెడ్ లైన్స్. మిడిల్ పార్ట్లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ వచ్చింది. అలాగే బెల్ట్ పార్ట్ చూసినట్లయితే 2 సైడ్స్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని మధ్యలో వీట్ కలర్ కాంబినేషన్తోనే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దీనికి హ్యాండ్స్ కూడా మనకి షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నారనమాట, చిన్న చిన్న హ్యాండ్స్ ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది మనం మిడిల్ పార్ట్లో చూడొచ్చు. టోటల్గా ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనే చెప్పొచ్చు అండి. మొత్తం అంతా కూడా అంబ్రిల్లా కట్లోనే కొంచెం స్ట్రైట్ కాటన్ బనారస్ అంటారు మెటీరియల్, yes ma'am, కాటన్ బనారస్ మెటీరియల్. ఓకే, ఇదంతా కూడా మనకి ఆల్రెడీ ఫ్యాబ్రిక్ వీవింగ్లోనే వచ్చేసిందండి. పింక్ కలర్ అండ్ వీట్ కలర్తో టోటల్ ఫుల్ ఫ్యాన్సీ లుక్ కనిపిస్తుంది. ఇదే కలర్ కాంబినేషన్తోనే కింద మనకి దామన్ పార్ట్ కూడా డిజైన్ చేశారు. బోర్డర్ అనేది పింక్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్లోనే. ఫ్రంట్ ఎలా అయితే మనకి లుక్ ఉందో సేమ్ లుక్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. టోటల్ ఇక్కడ బోర్డర్ మాత్రమే మిస్ చేశారు, మిగిలిందంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. ప్లస్ బెల్ట్ పార్ట్ కూడా కంటిన్యూ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ అండి, చున్నీ పింక్ వస్తుంది మేడం, కాంట్రాస్ట్ పింక్. దీంట్లో పింక్ కలర్ అనేది యాడ్ ఉంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్. షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. బోర్డర్ గోల్డ్ బోర్డర్ మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. బాటమ్ ఎలా ఇచ్చారు? బాటమ్ ఇట్లా చుడిదార్ రా సిల్క్ మెటీరియల్ వస్తుంది. డ్రెస్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారండి. కాంట్రాస్ట్ మాత్రం మనకి చున్నీ మాత్రమే మనకి కాంట్రాస్ట్ తో మనకి డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 3890 రూపీస్. 3890 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ కూడా అనార్కలి మేడం, విత్ ఫుల్ అనార్కలి. yes ma'am. ఓకే, ప్యాటర్న్ వచ్చేసి మనకి అనార్కలి ప్యాటర్న్ అండి. మొత్తం మనకి కాలర్ నెక్ వస్తుంది. ఫస్ట్ మనం కాలర్ నెక్ డిజైన్ చూద్దాము. కాలర్ అంతా కూడా మనకి బిగ్ సైజ్లో రియల్ మిర్రర్స్తో డిజైన్ చేశారు. ఈ చుట్టూ కాలర్ అంతా కూడా మనకి దాంట్లోనే 2 సైజెస్ వేరియేషన్ చూపించారు. అలాగే మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్ అంతా కూడా ఫుల్ మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది. అంటే మొత్తం కూడా మనకి మెటీరియల్ క్రీమ్ కలర్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఎల్లో కలర్, గ్రే కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఫుల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఏది కనిపించకుండా ఉండే విధంగా మనకి వర్క్ చేశారు. ఇదంతా కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. అలాగే రిస్ట్ దగ్గర చూసినట్లయితే మొత్తం అంతా కూడా హ్యాండ్స్ మొత్తం ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. ఫుల్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. రిస్ట్ దగ్గర కూడా మనకి ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్తో లైన్స్ లాగా ఇచ్చారనమాట, అంటే వేరియేషన్. ఫ్రంట్ ఎలా అయితే డిజైన్ వచ్చిందో బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది. అలాగే కింద పార్ట్ చూసినట్లయితే మనకి మొత్తం అనార్కలి టైప్ ఆఫ్ మెటీరియల్ అండి. మొత్తం డ్రెస్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ మెటీరియల్ వచ్చేసరికి మనకి మొత్తం నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన కుందన్స్ ఇచ్చారు. దామన్ పార్ట్ చూసినట్లయితే కింద బోర్డర్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. కాకపోతే దాంట్లోనే మనకి సైజెస్లో వేరియేషన్ చూపించారు. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు కొంచెం ఎక్కువ తీసుకున్నారనమాట. 6 to 7 లైన్స్ వరకు ఇచ్చారు. బాటమ్ సిల్క్ తో వస్తుంది మేడం, చూడిదార్ సెల్ఫ్ వస్తుంది. ఎల్లో కలర్ సెల్ఫ్ వస్తుంది. బాటమ్ ఇచ్చారు. అలాగే చున్నీ కూడా మనకి ఎల్లో కలర్ నెట్టెడ్ తో వన్ సైడ్ బోర్డర్ వస్తుంది. వన్ సైడ్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. కానీ చాలా బాగుందండి. ఎల్లో కలర్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ప్లస్ అనార్కలి మోడల్ పార్టీ వేర్ అన్నమాట. టోటల్ గా ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 4790 రూపీస్. 4790 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. హాఫ్ సారీ మ్యామ్. హాఫ్ సారీ. ఇప్పటి వరకు మనం పార్టీ వేర్ సారీస్ చూసాము, అలాగే పార్టీ వేర్ డ్రెస్సెస్ చూసాము. ఇప్పుడు మనకి హాఫ్ సారీస్ చూపిస్తున్నారు. ఇది వచ్చేసరికి స్కర్ట్ పార్ట్ అండి. టోటల్గా మనకి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్ చూసినట్లయితే అంటే బెల్ట్ పార్ట్లో బోర్డర్ చూసినట్లయితే ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్, లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి కలీ స్టైల్లో ఉంటుంది. మనకి దామన్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి పై వరకు వచ్చే విధంగా మనకి క్రీపర్స్ డిజైన్ ఇచ్చారు. ఈ క్రీపర్స్ డిజైన్ మొత్తం కూడా గోల్డ్ కలర్, పర్ల్ కలర్ కాంబినేషన్స్తోనే ఉంటుందన్నమాట. దీంట్లో కుందన్ వర్క్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే పర్ల్ వర్క్ యాడ్ చేశారు. థ్రెడ్ వర్క్ అనేది చాలా తక్కువ కనిపించే విధంగా మనకి ఈ స్కర్ట్ పార్ట్ అనేది డిజైన్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్కి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి పింక్ కలర్తో ఇచ్చారనమాట. ఈ పింక్ కలర్లో కూడా మనకి ఏంటంటే బెల్ట్ పార్ట్లో ఉన్న డిజైనే కామన్గా కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత మనకి పర్ల్స్తో సర్కిల్స్ టైప్ డిజైన్ ఒకటి, కట్ వర్క్ స్టైల్లో లీఫ్ డిజైన్ ఒకటి యాడ్ చేశారు. ఇది వచ్చేసరికి టోటల్గా మనకి స్కర్ట్ పార్ట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి టోటల్గా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే ఈ బోర్డర్ ఇంతవరకు మనం చూడలేదని, అంటే స్కర్ట్ పార్ట్లో ఎక్కడ చూడలేదు, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా పింక్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ అనేది యాడ్ చేశారు.
అలాగే ఓనీ చూసినట్లయితే టోటల్గా మనకి పింక్ కలర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి బోర్డర్స్ మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. ఇక్కడ బెల్ట్ పార్ట్లోనే డిజైన్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు మనకి ఓనీకి, కానీ అక్కడ అలా కాకుండా బ్లూ కలర్ గోట్ వర్క్ యాడ్ చేశారు. తర్వాత పిటాయి వర్క్లోనే మనకి బాక్సెస్ టైప్లో కనిపించే విధంగా డిజైన్ చేశారు. కింద ఒక లేస్ వర్క్. ఇది మనకి 4 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో అంతా కూడా మనకి చాలా హెవీగా కనిపించే విధంగా చాలా డిఫరెంట్గా అనమాట. అంటే గ్రీన్ కలర్కి పింక్ కలర్ ఓనీతో మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించే విధంగా హాఫ్ సారీ డిజైన్ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 6,290 రూపీస్. 6,290 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ హాఫ్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కూడా హాఫ్ సారీ మేడం. హాఫ్ సారీ రెడ్ కలర్. ఎస్ మ్యామ్. ఓకే. ఫస్ట్ విత్ రెడ్. స్కర్ట్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లేస్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన రెడ్ కలర్తో మనకి ఒక వేవ్ లైన్ లాగా ఇచ్చేసి చుట్టూ పిటాయి వర్క్, లోపల కుందన్ వర్క్తో మనకి బెల్ట్ పార్ట్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి కలీ స్టైల్లో ఉంటుందండి. ఈ కలీ స్టైల్లోనే కింద దామా నుంచి స్టార్ట్ చేసి పై వరకు కూడా కొంచెం అంటే హెవీ కాకుండా పైన మనకి కొంచెం గ్యాప్స్ అనేది కనిపించే విధంగా ఒక చిన్న చిన్న ఫ్లవర్స్తో లైన్ లాగా ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి పర్ల్స్ డిజైన్ అండ్ కుందన్ వర్క్తో మనకి కొంచెం హెవీగా కనిపించే విధంగా వచ్చింది. కింద ఈ స్కర్ట్ పార్ట్కి కింద దామన్ పార్ట్ మెయిన్ అండి, చాలా హెవీ లుక్. ఇది బ్రైడల్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు. గ్రీన్ కలర్ బ్లూ కలర్ యాడ్ చేస్తూ మధ్యలో అక్కడక్కడ పర్ల్స్తో అవుట్లైన్ లుక్ తీసుకొస్తూ చాలా హెవీగా ఇచ్చారనమాట. బోర్డర్ మొత్తం కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా డిజైన్ చేశారు. ఇది టోటల్గా మనకి బ్రైడల్ కలెక్షన్. ఓకే. దీనికి బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చింది? సెమీ స్టిచ్ బ్లౌజ్ గోల్డ్ కలర్. గోల్డ్ కలర్కి మనకి రెడ్ కలర్ అనేది టచ్ చేశారండి. అలాగే హ్యాండ్స్ పార్ట్లో వచ్చేసరికి మనకి నెటెడ్ మెటీరియల్. ఇక్కడ వచ్చేసరికి పిటాయి వర్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫ్రంట్ ఎలా అయితే లుక్ ఉందో సేమ్ మనకి ఈ బ్లౌజ్కి బ్యాక్ కూడా సేమ్ లుక్ వచ్చింది ఇట్లా. కానీ చాలా బాగుంది గోల్డ్ కలర్ బ్లౌజ్. ఓనీ కాంట్రాస్ట్ మేడం, గోల్డ్ కలర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి శాండిల్ కలర్ కాంబినేషన్ పైన ప్లెయిన్ ఉంటుందండి. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఎడ్జ్లో అంటే 1 సైడ్ ఎడ్జ్ మాత్రమే తీసుకున్నారనమాట. హ్యాంగ్ అయ్యే పార్ట్ ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది. ఇది మొత్తం కూడా గ్రీన్ కలర్ బేస్ తీసుకుని దానిపైన రెడ్ కలర్ అండ్ పర్ల్ కలర్ కాంబినేషన్ విత్ కుందన్స్తో మనకి చాలా హెవీగా కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. గోల్డ్ కలర్లో బ్లౌజ్, అలాగే రెడ్ కలర్లో మనకి మొత్తం స్కర్ట్ పార్ట్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి శాండిల్ కలర్ కాంబినేషన్లో ఓనీ వచ్చింది. కానీ ఇది కూడా మనకి టోటల్ బ్రైడల్ కలెక్షన్. దీని కాస్ట్ ఎంత ఉంది? 5,490 రూపీస్. ఓన్లీ 5,490 రూపీస్కి బ్యూటిఫుల్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక హాఫ్ సారీ చూద్దాం. ఇది కూడా హాఫ్ సారీ మేడం, బ్రైడల్. ఇది కూడా ఓకే, బ్రైడల్ కలెక్షన్. దీంట్లో ఎక్కువ పర్ల్ వర్క్ కనిపిస్తుందండి. ఎస్ మ్యామ్. ఎక్కువ హైలైట్ మీకు పర్ల్ వర్క్ అవుతుంది. అది బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ వలన మనకి దీంట్లో యూస్ చేసిన లైట్ పర్ల్ వర్క్ అనేది చాలా హెవీగా కనిపిస్తుంది. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాం. బెల్ట్ పార్ట్లో మనకి చంద్రకాంత కలర్ యూస్ చేశారు. దానిపైన పిటాయి వర్క్ ఉంటుంది. చిన్న బెల్ట్ పార్ట్ మాత్రమే ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా కలీ స్టైల్లో ఉంటుందండి. బ్లూ కలర్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. బ్లూ కలర్ నెటెడ్ మెటీరియల్ పైన కింద దామన్ పార్ట్ నుంచి టచ్ చేస్తూ పై వరకు కూడా బెల్ట్ పార్ట్ని టచ్ చేసే వరకు కూడా చాలా హెవీ వర్క్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ యూస్ చేశారండి. బ్లూ కలర్ కాంబినేషన్, సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అలాగే కింద పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా అనమాట. ఫుల్ పార్టీ వేర్ అండ్ బ్రైడల్ కలెక్షన్ ఇది కూడా. ఇక్కడ మనకి దామన్ పార్ట్ చూసినట్లయితే బోర్డర్ అంతా కూడా చాలా హెవీ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ బ్లూ కలర్తో పాటు పింక్ కలర్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి స్కర్ట్ పార్ట్ చూస్తున్నాము. దీనికి బ్లౌజ్ అండ్ చున్నీ. బ్లౌజ్ గోల్డ్ కలర్ విత్ ఓకే వర్క్ వస్తుంది. సెమీ స్టిచ్. టోటల్గా గోల్డ్ కలర్ ఇచ్చారు. నెక్ పార్ట్ చూసినట్లయితే నెక్ పార్ట్ మొత్తం కూడా అంటే కరెక్ట్గా బోర్డర్ దగ్గర మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ మనకి బ్లూ కలర్ కనిపించే విధంగా, అంటే గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్కి బ్లూ కలర్ కనిపించే విధంగా వచ్చింది. మిగిలిన పార్ట్ అంతా కూడా క్రీపర్ పార్ట్ స్టోన్ వర్క్తో ఇచ్చారు. హ్యాండ్స్ కూడా బ్లూ కలర్ నెటెడ్ మెటీరియల్ పైన మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అటు ఇటు గోల్డ్ కలర్ తీసుకుని మధ్యలో స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఇది టోటల్ బ్లౌజ్ పార్ట్. ఫ్రంట్ ఎట్లయితే మనకి లుక్ ఉందో బ్యాక్ కూడా సేమ్ లుక్ కనిపిస్తుంది. దీనికి ఓనీ ఏ కలర్ ఇచ్చారు? పింక్ కలర్. బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఓనీ. ఓకే, నెటెడ్ మెటీరియల్ అండి ఇది. ఓకే, టోటల్గా మనకి నెటెడ్ మెటీరియల్తోనే డిజైన్ చేశారండి. మిడిల్ పార్ట్లో ఎటువంటి స్టోన్ వర్క్ ఇవ్వలేదు. ఎందుకంటే మనకి స్కర్ట్ పార్ట్ మొత్తం చాలా హెవీగా ఉంది కాబట్టి, ఫుల్ పార్టీ వేర్ కాబట్టి ఇక్కడ మనకి ప్లెయిన్ లుక్ తీసుకొచ్చారు. ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే 4 సైడ్స్ కూడా ఈ బోర్డర్ అనేది కామన్గా ఇచ్చారు. మధ్యలో కుందన్ వర్క్ అండ్ పిటాయి వర్క్ బోర్డర్. తర్వాత వచ్చేసరికి మొత్తం అంతా అటు ఇటు బ్లూ కలర్ ఉంటుంది. ఎడ్జ్లో చూసినట్లయితే ఓన్లీ 1 సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే గ్రీన్ కలర్ లోపల టచ్ చేస్తూ దానికి అవుట్లైన్ అంతా కూడా పిటాయి వర్క్ అండ్ పర్ల్ వర్క్ కనిపించే విధంగా ఇంకొక బోర్డర్ని ఇచ్చారనమాట. ఇది ఓన్లీ 1 సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే ఉంటుంది.
ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6790. 6790 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే అనూప్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బేగం బజార్లో ఉన్న శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.